నేను ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలా. ఈ షరాబ్ బజారు, హవానాపేట, బిఎన్ టాకీస్ రోడ్డు చాలా జామ్ అయిపోతుంది. కానీ ఒక కానిస్టేబుల్ కూడా ఉంటారు, ప్రధాన ఎమ్మిగనూరు టర్నింగ్ కాడ ఒకరు ఉంటారు, తర్వాత మెయిన్ రోడ్ లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను వచ్చి ఇక్కడ ఉండి చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వారిని కోరుతున్నాను. चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आधुनी शहर कसीर आबादी वाला शहर है। तकरीबन 2 लाख से ज़ायद लोग इस शहर में अपनी ज़िंदगी का गुज़र बसर करते हैं। इस कसीर आबादी को लेकर आधुनी शहर में ट्रैफिक के मसाइल बेशुमार पैदा होते हैं। शहर की 2 अहम सड़कें MM रोड और PN रोड हैं। चूँकि ये दोनों सड़कें शहर के बिल्कुल क़ल्बी हिस्से में मौजूद हैं, इन्हीं सड़कों पर आवाम की आमदोरफ्त का सिलसिला मुसलसिल लगा रहता है, जिसके सबब ट्रैफिक जाम होने का मसला पैदा होता है। और कभी कभी इतना ख़तरनाक ट्रैफिक जाम होता है कि आवाम को पैदल चलने के लिए भी रास्ता नहीं मिलता। इस वक्त आवाम में बहुत ज़्यादा गुस्सा देखने को मिलता है। कोई अपने गुस्से को कंट्रोल करने की कोशिश करता है तो कोई झगड़ा करने पर उतर जाता है। और ये सारी बातें कोई नई बात नहीं है, इसका जिक्र कई मरतबा मीडिया में आ चुका है। अफसरान बाखूबी ये मसले को जानते हैं, मगर इसका हल नहीं हो पा रहा है। लिहाजा समाजी कारकुन नसीरुद्दीन पटेल ने म्युनिसिपल कमिश्नर अदोनी और ट्रैफिक पुलिस अफसरान से मुतालबा किया है कि शहर में ट्रैफिक मसाइल को हल करें और आवाम को ट्रैफिक की परेशानियों से छुटकारा दिलाएं। आइए तफसील नसीरुद्दीन पटेल की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం. ఆదోని పట్టణం వాసులకు కనీసం నడిచే స్వేచ్ఛ కల్పించాలని మున్సిపల్ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు నివేదించడం జరుగుతుంది. ఎందుకంటే ఆదోని పట్టణం జనాభా 2 లక్షల పైన ఉంది. తర్వాత వచ్చి మన వ్యవసాయ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లోనే 2వ వ్యవసాయ మార్కెట్. కాబట్టి మన నియోజకవర్గాల నుంచి కాకుండా తెలంగాణ నుంచి గద్వాలు, మహబూబ్ నగర్, అలంపూర్ నుంచి కూడా పంట ఉత్పత్తులను మన ఆధునిక వ్యవసాయ మార్కెట్ కి తెస్తున్నారు. అలాగే వర్షాభావ ప్రభావం కూడా ఇప్పుడు వచ్చే నెలలో ఉంటుంది. ఈ పట్టణంలో ఒకటే రహదారి, మెయిన్ రహదారి ఉంది. దానికి ప్రతి వీధి నుంచి అనుసంధానమై 172 రోడ్లు అనుసంధానమై ఒకే రోడ్డుకు ఉండేవి. గతంలో సర్వే చేసిన మన అప్పటి DSP కోల్లి శ్రీనివాసరావు గారు తెలపడం జరిగింది. దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి నగరము. ఒకే రోడ్డుకి 72 రోడ్లు కలుస్తాయి. చాలా ఇబ్బందికరంగా ఉందని నేరుగా చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పుడు మనము షాప్ ఉంటుంది, షాప్ 8 అడుగులు ఉంటుంది, ఆయన మళ్ళీ ఒక 5 అడుగులు ముందు వచ్చింటారు, అవతల 5 అడుగులు, యువతల 5 అడుగులు ముందు వచ్చింటారు. కనీసం పట్టణంలో ఉండే ప్రజలు నడచడానికి కూడా వీలు లేకుండా పోయింది. తర్వాత ఒక 25,000 నుంచి 50,000 వరకు సైకిల్ మోటార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, MM రోడ్డు, PN రోడ్డు, తర్వాత షరాబ్ బజారు, బిఎన్ టాకీస్ రోడ్డు, తర్వాత చిన్న మార్కెట్ రోడ్లు. కనీసం ఆసుపత్రికి పోవాలన్నా, ఏదన్నా బండి మీద ఎక్కించుకొని తీసుకొని ఆటోలో కానీ ద్విచక్ర వాహనంలో కానీ తీసుకొని పోవాలన్నా కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుంటే కనీసం అంటే అర్ధగంట పడుతుంది పోవడానికి. దీనికి డబ్బు విశాలం చేస్తామంటున్నారు, కేవలం రోడ్ వైడింగ్ చేస్తామంటూ రోడ్ వైడింగ్ చేయడమే లేదు. 1996లో మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు 96లో చేసిందే రోడ్ వైడింగ్, మెయిన్ రోడ్ ని. మరి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇక్కడ IAS ఆఫీసర్ RDO గా ఉన్నారు. తర్వాత జిల్లా జడ్జి, జిల్లా కోర్టు కూడా మన ఆధీనంలోనే ఉంది. కాబట్టి ప్రజల్ని కనీసం మున్సిపల్ అధికారులు, తర్వాత మన పోలీస్ అధికారులు, ట్రాఫిక్ CI గారు ఉన్నారు, SI గారు ఉన్నారు,
కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది, అన్ని చూస్తూనే ఉంటారు సీసీ కెమెరాల్లో. జామ్ అయింది కూడా, కానీ చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర కూడా ఉంది. ఆ జాతరకు కూడా లక్షల్లో జనాలు వస్తారు. కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. ఏమి ప్రభుత్వం నుంచి డబ్బు ఖర్చు చేసే అవసరం లేదు. అధికారులు చర్యలు తీసుకొని అవగాహన కల్పించాలా. కాలువ పైన నుంచి ఉండలేకున్నట్లుగా వాళ్ళ ఆధీనంలో ఎంతవరకు ఉంటుందో దుకాణాలు అంతవరకు ఉండాలా. తర్వాత వీళ్ళు పండ్లు అమ్మే వాళ్ళు, తోపుడు బండల వాళ్ళకు ఒకే సైడ్ పెట్టాలా. ఇక్కడ ఒక సైడ్, ఇక్కడ నలుగురు, అక్కడ నలుగురు ఉండడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఒక చోట రోడ్ లో లెఫ్ట్ సైడ్ నిలబెట్టి వాళ్ళకు కూడా బతికిచ్చే, వాళ్ళు జీవనం సాగించే విధంగా వాళ్ళకు కూడా ఇది చేయాలా. వాళ్ళ మీదే చర్యలు తీసుకొని పోతుంటారు. 24 గంటలు అట్లా కాకున్నట్ల అందరికి వచ్చి న్యాయం చేసి ట్రాఫిక్ సమస్య లేకున్నట్టు చూడాలా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంది ప్రభుత్వము. కాబట్టి జిల్లా కలెక్టర్, తర్వాత ఆర్డీఓ గారు శివనారాయణ శర్మ గారు, మరి డిఎస్పీ గారు చర్యలు తీసుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే అలవాటు మనుషులకి ప్రజల్ని అవగాహన కల్పించాలా. ఫస్ట్ అవగాహన కల్పించకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య వస్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని ఒక 15 రోజుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించాలని నేను ఆ పట్టణ ప్రజల తరపు నుంచి నివేదిస్తున్నాను. కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను. నా పేరు నజీరుద్దీన్ పటేల్, ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రుల సలహా సంఘం సభ్యుడు, ఆదోని. నేను ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలా. ఈ షరాబ్ బజారు, హవానాపేట, బిఎన్ టాకీస్ రోడ్డు చాలా జామ్ అయిపోతుంది. కానీ ఒక కానిస్టేబుల్ కూడా ఉంటారు. ప్రధాన ఎమ్మిగనూరు టర్నింగ్ కాడ ఒకరు ఉంటారు, తర్వాత మెయిన్ రోడ్ లోనే ఉంటారు. కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉండి చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వారిని కోరుతున్నాను.